నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. కత్తికి రెండు వైపులా పదునుంటుంది. ఆ పదునైన కత్తిని మనుషుల్ని పొడిచేందుకు ఉపయోగించవచ్చు, అలాగే చక్కగా కూరగాయలు కోసుకుని వంట చేసుకునేందుకు ఉపయోగించవచ్చు. దాన్ని ఎలా ఉపయోగిస్తున్నామన్నది ఆ కత్తి చేత పట్టిన వారి విఘ్నత మీద ఆధారపడి ఉంటుంది. సంఘ విద్రోహులు, హంతకుల చేతిలో కత్తి ఆయుధం అయింది. కాబట్టి కత్తుల్ని నిషేధించాలని ఎవరైనా వాదిస్తే వాళ్ళని అజ్ఞానులని అంటాం మనం. ప్రస్తుతం మనందరి చేతుల్లోనూ ఉన్న సెల్ ఫోన్ల పరిస్థితి కూడా అలానే ఉంది. సెల్ ఫోన్లు కూడా రెండు వైపులా పదులైన కత్తులుగా మారి మనల్ని భయపెడుతున్నాయి. ఇప్పుడు ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, వెల్కమ్ టు అలంకృత. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇంటీరియర్ డిజైనర్ సబితా గారు. ఈరోజు మనకి ఎంతో చక్కటి మాడ్యులర్ కిచెన్ ని చూపించబోతున్నారు. మరి చూద్దామా, రండి. హాయ్ సబితా గారు. హాయ్ సంయుక్త. హౌ ఆర్ యు? ఫైన్ సంయుక్త. సో మాకు ఈరోజు ఒక మాడ్యులర్ కిచెన్ చూపిస్తా ఉన్నారు, మరి స్టార్ట్ చేద్దామా? ఓకే. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ సంయుక్త. ఇప్పుడున్న ట్రెండ్లో ప్రతి ఒక్కరు కూడా ఓపెన్ కిచెన్ అడుగుతున్నారు. యాక్చువల్గా మన ఫారిన్ కంట్రీస్లో ఓపెన్ కిచెన్ అనేది అక్కడ అలవాటు, కానీ ఇక్కడ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఓపెన్ కిచెన్ అడుగుతున్నారు. సో మీరు ఎక్కువ వర్క్ చేసేటప్పుడు కూడా ఇట్లా ఓపెన్ కిచెన్స్ చేయడం? ఓపెన్ కిచెన్స్ అంటే కొందరు ఓపెన్ కిచెన్స్ ఇష్టపడరు, కొందరు ఓపెన్ కిచెన్ కావాలి అంటారు. కొందరికి ఏంటి అంటే ప్లేస్ ని బట్టి కంపల్సరీ ఓపెన్ కిచెన్ వెళ్ళాల్సి వస్తుంది. సో అకార్డింగ్లీ ఉంటుందండి ఓపెన్ కిచెన్. కొందరేమో మెయింటైన్ ఓపెన్ కిచెన్ ఉన్నప్పుడు మెయింటైన్ చేయాలి, చాలా మంది ఇష్టం కూడా పడరు అనమాట అది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఉంది మాత్రం ఓపెన్ కిచెన్. ఇది ఓపెన్ కిచెన్ పార్షియల్ గా ఓపెన్, మొత్తం ఓపెన్ కాకుండా దాన్ని మనం అకార్డింగ్లీ ప్లాన్ చేసాము. ఇప్పుడు ఇందులో మనం మొత్తం క్రీమ్ అండ్ వైట్ కలర్ యూజ్ చేసాం సంయుక్త. అండ్ ఈ గ్రానైట్ కలర్ కూడా మనం దీనికి అకార్డింగ్లీ మ్యాచ్ అయ్యేటట్టు కైండ్ ఆఫ్ బ్రౌన్ కలర్, ఇందులో ఎల్లో టింట్ అండ్ బ్రౌన్ టింట్ దీనికి కాంట్రాస్ట్ గా యూజ్ చేస్తాం. ఓకే. దీనికి మనం యూజ్ చేసిన స్టవ్ కూడా బ్లాక్ కలర్, దీనికి కొంచెం కాంట్రాస్ట్ ఉండేటట్టు యూజ్ చేస్తాం. సో ఇంకా స్టవ్స్ లో కూడా చాలా మంది బ్లాక్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. ఈజీ టు క్లీన్ అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది ఇన్బుల్ట్ అంటారా, లేకపోతే మనకి ఇప్పుడు ఒకవేళ అయిపోయింది కన్స్ట్రక్షన్ అంతా అయిపోయింది, మొత్తం వర్క్ అయిపోయింది, తర్వాత కావాలనిపిస్తుంది ఈ టైప్ ఇలాగా ఆల్రెడీ ఇట్లా ఉన్నది మాకు ఈ టైప్ కావాలి అని, అలా కేసెస్ లో కూడా మనం ఏంటి అంటే గ్రానైట్ కట్ చేసి కూడా తీసుకోవచ్చు. ఎప్పుడైనా ముందు కూడా ప్లేస్ చేసేసుకోవచ్చు, తర్వాత అయినా కూడా చేసేసుకోవచ్చు. ఇదైతే ఇన్బుల్ట్ ఇది ఇన్బిల్ట్ గా మనం ఇప్పుడు ఇందులో యూజ్ చేసింది. ఇప్పుడు చూడండి ఈ కిచెన్ మొత్తం మాడ్యులర్. ఏంటి అంటే మనకి డస్ట్ బిన్స్ కానీ ఎవ్రీథింగ్ దీనిలోనే, ఈ ట్రాష్ క్యాన్ కూడా దీనికి అటాచ్డ్ గానే ఉంటుంది. అండ్ మనం గమనిస్తే ఈ డోర్ హ్యాండిల్స్ కూడా సెపరేట్ హ్యాండిల్స్ అంటూ ఏం యూజ్ చేయలేదు మనము, ఈ ప్రొఫైల్ హ్యాండిల్స్ యూజ్ చేసాము. ఓకే. కొంచెం హ్యాండిల్స్ అంటూ సెపరేట్ గా కాకుండా దీన్ని ఓపెన్ చేయడానికి కంఫర్ట్ ఉంటుంది, లుక్ కూడా ఉంటుంది, మాడ్యులర్ లుక్ ఉంటుంది. ఈ మన రెగ్యులర్ యూటెన్సిల్స్ అన్ని యూజ్ చేసుకోవచ్చు, మన ప్లేట్స్ కానీ కప్ సాసర్స్ కానీ. సో ఈ కింద వచ్చేసి పెద్ద పెద్ద యూటెన్సిల్స్ కానీ అన్ని పెట్టుకోవచ్చు సంయుక్త. మన స్పూన్స్ కానీ చిన్న చిన్న స్పూన్స్, ఫోక్స్ కూడా మనం డివైడ్ చేసుకొని ఆర్గనైజ్డ్ గా పెట్టుకోవచ్చు. అంటే అక్కడ వెతుక్కోకుండా మనకి టైం సేవింగ్, స్టవ్ కి దగ్గర ఉంటుంది, టైం సేవింగ్, ఆర్గనైజ్డ్ గా ఉంటుంది, సిస్టమాటిక్ గా ఉంటుంది, నీట్ గా ఉంటుంది ఓవరాల్ గా. ఓకే. అండ్ మనకి ఇందులో మోడ్యులర్ కిచెన్స్ లో మెయిన్ గా స్టవ్ అండ్ చిమ్నీ కూడా వస్తుంది. సో ఇంకోటి ఏంటంటే చిమ్నీస్ లో చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. ఒక్కొక్కటి చాలా పెద్ద సైజ్ లో అండ్ కొంచెం చిన్నగా అండ్ చాలా రౌండ్ షేప్ లో ఇలా చాలా చిమ్నీస్ వస్తున్నాయి. సో ఇవనేవి కస్టమర్ చాయిస్ మీద ఆధారపడి ఉంటుందా, లేదా గ్యాస్ కి తగ్గట్టుగా స్టవ్ కి తగ్గట్టుగా కస్టమర్ చాయిస్ ఉంటుంది, ప్లేస్ బట్టి కూడా ఉంటుంది. వీళ్ళకి ఏంటి అంటే స్టవ్ కింద స్టోరేజ్ ఉంది, అన్ని మనకి అందుబాటులో ఉండే అన్ని కూడా మనకి ఇక్కడ స్టోరేజ్ ఫ్రాస్టెడ్ గ్లాస్ యూజ్ చేస్తూ ఇది కనబడకుండా, ఇది ఫ్రాస్టెడ్ గ్లాస్ కనబడకుండా గ్లాస్ లుక్, కొంచెం గ్లాస్ అండ్ వుడ్ యూజ్ చేస్తూ డిజైన్ చేస్తాం. మన వాళ్ళకి ఏంటి అంటే పైన కింద ఆర్గనైజ్డ్ గా నీట్ గా ఉండేటట్టు. ఇప్పుడు ఈ పోర్షన్ చూస్తే ఇది వచ్చేసి సిలిండర్ కి మనకి ఏంటి అంటే ఈ డోర్ కూడా ఎలా డిజైన్ చేసాము అంటే కార్నర్ ప్లేస్ కూడా వేస్ట్ అవ్వకుండా మొత్తం యూజ్ అయ్యేలాగా ఈ డోర్ మనం డిజైన్ చక్కగా ఎక్కడ ఏ చిన్న ప్లేస్ వదలకుండా మొత్తం డిజైన్ చేసాం. ఇలా కాకుండా మనం కార్నర్ కరోజల్స్ అని కూడా మాడ్యులర్ గా రెడీగా దొరుకుతాయి, అవి పెట్టుకుని కూడా మనం చేసేస్తాం. ఓకే. ఇంకోటి ఇందులో ఏం సంయుక్త మనం వెనక వైపు బ్యాక్ స్ప్లాష్ అంటారు దీన్ని. ఈ బ్యాక్ స్ప్లాష్ కి మనం టైల్స్ కానీ గ్రానైట్ కానీ మార్బుల్ కానీ ఏది యూజ్ చేయలేదు, మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుందని టఫ్ అండ్ గ్లాస్ యూజ్ చేస్తాం. టఫ్ అండ్ గ్లాస్ యాక్చువల్ గా అయితే టైల్స్
టైల్స్ కానీ మార్బుల్స్ కానీ వేసుకుంటారు. వేడికి పగులుతుంది అని బేసిక్ డౌట్ వస్తుంటుంది, కానీ టఫ్ అండ్ గ్లాస్ లో మనకి ఏం ప్రాబ్లం ఉండదు, పగలదు. మెయింటెనెన్స్ కూడా ఈజీగా ఉంటుంది. క్లీనింగ్ ఇది కూడా సేమ్ ఆ కలర్ మ్యాచింగ్ తీసుకున్నారు. పెయింటెడ్ గ్లాస్, లామినేట్ గ్లాస్ అంటారు, అది యూజ్ చేసాం. ఇంకా సంయుక్త ఇది వచ్చేసి మనకి బేసిక్ గా మోడ్యులర్ కిచెన్ అంటే మొత్తం అన్ని ఇస్తారు, కింద స్టోరేజ్ పైన స్టోరేజ్. ఇందులో ఏంటి అంటే పెద్ద పెద్ద యూటెన్సిల్స్, ఇందులో ఏంటి అంటే చిన్నవి మట్టుకే పెట్టుకోగలుగుతాం. పెద్ద స్టోరేజ్ 5 kgs రైస్ బ్యాగ్స్ అలా పెట్టుకోవాలి అనుకుంటే మేము ఏం డిజైన్ చేసాం, ఈ స్టోరేజ్ డిజైన్ చేసాం. ఇది ఓపెన్ చేయడానికి కూడా 2 సెపరేట్ డోర్స్ కూడా ఇవ్వచ్చు, కానీ ఎవరైనా వర్క్ చేస్తుంటే ఇబ్బంది కాకుండా మనం యూజ్ చేయడం ఇలా ఓపెన్ చేయలాగా డిజైన్ వస్తుంది. సంయుక్త నేను చెప్పాను కదా బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అని చెప్పేసి, మనం ఏంటి అంటే ఇది ఎలా డిజైన్ చేశాను అంటే ఓపెన్ కిచెన్ పార్షియల్ గా ఇది బ్రేక్ఫాస్ట్ కౌంటర్ గా యూజ్ అవుతుంది, ఫుల్ గా కాకుండా పార్షియల్ గా కవర్ కూడా అవుతుంది డ్రాయింగ్ కి లివింగ్ లోకి. సో కైండ్ ఆఫ్ పార్టీషన్ గా కాకుండా మన బ్రేక్ఫాస్ట్ కౌంటర్ గా కూడా యూజ్ చేశాను. ఇదైతే చాలా బ్యూటిఫుల్ గా అండ్ కలర్ఫుల్ గా ఉంది. సో ఇదేంటి అంటే గ్లాస్ వేసి దాని కింద పెబుల్స్ ఇచ్చాము. అలానే కాకుండా ఇది ఏంటి అంటే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ గా యూజ్ అవుతుంది, ఇటువైపు కింద స్టోరేజ్ కూడా ఉంది. అట్ ద సేమ్ టైం దీనిలో కూడా మనకి ఏంటి అంటే కొంచెం బ్యూటిఫుల్ గా కనిపెట్టేట్టు బ్యూటిఫై చేస్తూ ఇది కూడా ఏదైనా చిన్న మన బ్రేక్ఫాస్ట్ కౌంటర్ సంబంధించి సాసెస్ కూడా పెట్టుకోవచ్చు, లేదంటే డెకరేటివ్ ఐటమ్స్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ దీనిపైన లైట్స్ కూడా చక్కగా స్పాట్ లైట్స్ ఒక హ్యాంగింగ్ లైట్ మధ్యలో డ్రాప్ చేస్తూ అలా డిజైన్ చేసాం. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. యాక్చువల్ గా కిచెన్ అంటే ఆడవాళ్ళకి చాలా ఇష్టపడతారు, ఎందుకంటే వాళ్ళు 24 గంటలు అక్కడే ఉంటారు కాబట్టి మాక్సిమం. అంటే ఇంతకు ముందు ఇప్పుడు కూడా జాబ్ అవన్నీ అయిన తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ కుక్ చేయాలంటే కిచెన్ ఏంటంటే గజిబిజిగా ఉంటే చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళు అంత స్ట్రెస్ ఫీల్ అయి వస్తారు, ఇదంతా చూసి అబ్బా అనిపిస్తుంది. సో ఇంత చక్కగా అంత ఆర్గనైజ్డ్గా నీట్గా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ప్రతి ఒక్కరు మెచ్చుకుంటారు. సో అలా కిచెన్స్ ఇంకా ఏ విధంగా ప్లాన్ చేయొచ్చు అంటారు? కిచెన్స్ స్పేస్ని బట్టి సంయుక్త మనం ఐలాండ్ కిచెన్ అని ప్లాన్ చేసుకోవచ్చు. స్ట్రైట్ కిచెన్ మనకి ఏంటి అంటే ప్లేస్ బట్టి బేసిక్గా ఎలా ఉంది, రూమ్ సైజ్ ఎలా ఉంది, ఎంత ఉంది, దాన్ని బట్టి మనం షేప్ ఆఫ్ కిచెన్స్. ఐలాండ్ కిచెన్ అంటే సెంటర్లో ఐలాండ్ వస్తుంది, స్టవ్ కానీ వాష్ బేసిన్ కానీ అలా పెట్టుకొని ప్లాన్ చేసుకోవచ్చు. సో ఐలాండ్ కిచెన్ అంటే స్టవ్ సెంటర్లో వస్తుంది, ఐలాండ్ లాగా మధ్యలో ఐలాండ్ వస్తుంది. దాని మీద స్టవ్ పెట్టుకోవచ్చు, లేదా వాష్ బేసిన్ పెట్టుకోవచ్చు, లేదా చాపింగ్కి యూజ్ చేసుకోవచ్చు, డబుల్ సైజ్ స్టోరేజ్ ఇచ్చి చేసుకోవచ్చు. లేదంటే స్ట్రైట్ కిచెన్స్ అంటారు, ఒకటే ప్లాట్ఫామ్ ఒక సైడ్ ఇచ్చేసి రెగ్యులర్గా చేసుకోవచ్చు. లేదా ఎల్ షేప్ కిచెన్, ఇప్పుడు చూసింది మనం కొంచెం ఎల్ షేప్ కిచెన్ అలాగైనా ప్లాన్ చేసుకోవచ్చు. యూ షేప్ కిచెన్ యూజ్ షేప్లో వస్తుంది, డబల్ సైడ్ ప్లాట్ఫామ్. ఇదంతా ప్లాన్ చేసుకునే ముందు రూమ్ ఎలా ఉంది, కంఫర్ట్ ఎంత ఉంది, మూవింగ్ జోన్ ఎంత ఉంది, అలా చూసుకుంటూ డిజైన్ చేసుకోవాలి. సో మెయిన్గా కిచెన్లో ఇంకా వాస్తు పరంగా కూడా చాలా మంది చూసుకుంటూ ఉంటారు. సో నాట్ ఓన్లీ బ్యూటీ కాకుండా వాస్తు పరంగా చాలా మంది చూసుకుంటుంటారు. సో అలాంటి కేసెస్లో మీరు చూసుకుంటూ కూడా మనం కిచెన్ డిజైన్ చేస్తాం. ఇప్పుడు వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు వాస్తుని కన్సిడర్ చేస్తారు. సో మనం వాస్తుని కన్సిడర్ చేస్తూ డిజైన్ చేసుకుంటాం కిచెన్. ఈ కిచెన్ చేసేటప్పుడు బేసిక్గా చిన్న చిన్న వాస్తువు కన్సిడర్ చేసుకోవాలి. ఏంటి అంటే దానిలో మెయింటెనెన్స్ ఎక్కువ. ఇప్పుడు ఓపెన్ కిచెన్స్ అంటే మెయింటెనెన్స్, సో అలాంటప్పుడు మనం వాడే మెటీరియల్స్ కానీ విండోస్ బేసిక్గా కిచెన్ ఎలా అవుతుంటాయి, విండోస్ గ్రీసీ అవ్వడం అలాంటివి కాకుండా బేసిక్గా చిమ్నీస్ అవి వాడుతూ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతే కిచెన్ బ్యూటిఫుల్ గా స్టవ్ బ్యాక్ సైడ్ వేసుకునే టైల్స్ కానీ గ్రానైట్ కానీ వాటిలో కొంచెం జాగ్రత్తలు పాటించాలి. చక్కగా ఇంత మంచి మాడ్యులర్ కిచెన్ని మాకు పరిచయం చేశారు. ఇంకా అలానే మా సకులకి ఎంతో మంచి సూచనలు సలహాలు ఇచ్చారు. నిజంగా ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ సో మచ్.